పరభాష వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆ మర్యాద మామూలుగా ఉండదు అంటుంటాం. అలాగే పరభాష నటీనటులు తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన వారికి అదే రేంజ్లో మర్యాద దక్కుతుందని ఇప్పటికే చాలామంది నటీనటులు తెలిపారు. కానీ తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ విషయంలో మాత్రం అలా జరగలేదు. నటీనటులు తమతో పనిచేసే కో యాక్టర్స్ దగ్గర చనువుతో ఏమైనా మాట్లాడొచ్చు, కానీ అవతల వ్యక్తికి భాష రాకపోతే ఏంటి పరిస్థితి? అదే ఆదివారం నాడు రాబిన్హుడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జరిగింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ను ఈ మూవీ ప్రమోషన్స్ కోసం పిలిచి ఆయనను అవమానించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. భాష తెలిసిన వారిని ప్రేమగా ఎంతైనా తిట్టొచ్చు, కానీ భాష రాకపోతే సరదాగా అనే మాటలు కూడా బూతుల్లాగానే అనిపిస్తాయి. రాబిన్హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ చేసింది ప్రేక్షకులకు అలానే అనిపించింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్హుడ్ కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ను రంగంలోకి దించారు మేకర్స్. ఇప్పటికే వార్నర్కు టాలీవుడ్కు విడదీయలేని అనుబంధం ఉంది. అలాంటిది తను ఒక తెలుగు సినిమాలో క్యామియో చేస్తున్నాడు అనగానే ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అందుకే తను నటించిన సినిమా ప్రమోషన్స్ కోసం అతను నేరుగా రంగంలోకి దింపింది రాబిన్హుడ్ టీం. రాబిన్హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా నుండి వచ్చారు. నితిన్, శ్రీలీలతో కలిసి ఈవెంట్లో సందడి చేశారు. అందరి కోసం పుష్ప సినిమాలోని శ్రీవల్లి స్టెప్ వేసి చూపించాడు డేవిడ్ వార్నర్. కేతిక శర్మతో కలిసి అదిదా సర్ప్రైజ్ పాట సిగ్నేచర్ స్టెప్ వేశాడు. అంతా బాగానే ఉంది. డేవిడ్ వార్నర్ ఆ ఈవెంట్కు వచ్చాడనేది ప్రేక్షకులు సైతం ఎంజాయ్ చేశారు. కానీ అంతలోనే వార్నర్పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి నచ్చలేదు. సినిమా గురించి మాట్లాడడానికి స్టేజ్ పైకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ను తెలుగులో ముద్దుగా తిట్టాలనుకునే క్రమంలో తనపై బూతులు ఉపయోగించారు. డేవిడ్ వార్నర్ దొంగన అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ను ఇండస్ట్రీలో ఎవరూ సమర్థించడం లేదు. ఆయన సరదాగానే అన్నా కూడా వార్నర్కు అసలు ఆయన ఏమన్నారో కూడా అర్థం కాక నవ్వుతూ కూర్చున్నాడు. దీంతో ఈ ఈవెంట్ పూర్తయినప్పటి నుండి ఇప్పటి వరకు దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. డేవిడ్ వార్నర్ను ఎక్కడి నుండో పిలిపించి మరీ అవమానించినట్టుగా ఉందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ వయసులో పెద్ద అయి ఉండొచ్చు, ఆయన కంటే చిన్నవారిని ఏదైనా అనే స్వేచ్ఛ ఉండుండొచ్చు, కానీ భాష రాని వ్యక్తిని అలా అనటం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆయన వల్ల సినిమా ఇండస్ట్రీ పరువు పోయిందని ఫీల్ అవుతున్నారు కొంతమంది ప్రేక్షకులు. ఈ నితిన్ వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అంటున్నాడు. దొగ్గమ్ముడాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బీ వార్నింగ్.